ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యలోనూ ఉద్యోగంలోనూ మంచి ఉత్తీర్ణులు అవ్వడం, మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశాలు గ్రహగతులు చక్కగా గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. శని చతుర్థంలో వీరికి బలంగా ఉన్నారు. ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చినా సరే అవి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళాలి అన్న భావంతో ఉంటారు. మీ నీతి నిజాయితీలే మిమ్మల్ని రక్షిస్తుంది. ఏదైనా సరే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు కాలం తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళడం చెప్పదగినది. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అవేమీ పట్టించుకోకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మీద కట్టుబడి ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో రావడం, అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందడం జరుగుతుంది. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, చక్కటి అవకాశాలు రావడం, ఇటువంటి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, ఇంకో స్థిరాస్తి నమ్మి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్స్ కానీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు కోసం మనం కష్టపడాలి. 10 మంది బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు అనే విధానంతో ముందుకు వెళ్తారు. విద్యా సంస్థలో పనిచేసిన వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్కి చాలా అనుకూలంగా ఉంది. స్టూడెంట్స్కి చాలా వరకు బాగుంది. విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం గోచరిస్తుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసు ఇబ్బంది పడడం లేదా ఉద్యోగం తీసే ప్రయత్నాలు ఇటువంటి జరుగుతుంటాయి. అది ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అది గ్రహించి మెలగాలి. ఎందుకంటే ఒకసారి అందరూ మన వాళ్ళే కదని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అది మనకి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అదేవిధంగా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.